JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. ఆదినారాయణ రెడ్డి గారు. సో ఇప్పుడు అసలు ఈరోజు ప్రాసెస్ ఏంటి? మీరు నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం చేయబోతున్నారు. అది ముందుగానే నిర్ణయించిన ప్రకారము ఆయన్ను చంద్రబాబు నాయుడు గారిని గవర్నర్ దగ్గరికి పోయే ముందరగా సంతకాల సేకరణ ఎన్నుకోబడే కార్యక్రమం ఆటోమేటిక్గా డిక్లేర్డ్ కదా కార్యక్రమం, ఆ ప్రకారం జరుగుతుంది కూడా. బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు లభిస్తున్నాయి? అది మా రకరకాల వ్యాఖ్యానాలు కాబట్టి ఫైనల్ అయినప్పుడు మాత్రమే చెప్పాల్సిన అంశం ఇప్పుడు ఉత్పన్నం కాదు. కానీ రేసులో ఆదినారాయణ రెడ్డి బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని వస్తున్న వార్త. అసలు బలంగా కాదు, అసలే ప్రయత్నం చేయలే. ఎందుకని ఆ పదవి వద్దనుకుంటున్నారా? కాదు అది మా ఢిల్లీ పెద్దలే ప్లస్ ఇక్కడ రాష్ట్ర పెద్దల నిర్ణయం ప్రకారం జరుగుతుంది తప్ప ఏదో ప్రయత్నం చేస్తే వచ్చే పోస్ట్ అయితే కాదు. ఇది శ్రీనివాస వర్మ గారికి వచ్చినప్పుడే మీకు అందరికీ తెలిసింది కాబట్టి అదే పద్ధతిని నమ్ముకున్న వ్యక్తికి, పార్టీ కష్టకాలం ఉన్న వ్యక్తికి తగిన గుర్తింపు ఉంటుందా అనేది క్లియర్ అయిందిగా శ్రీనివాస వర్మ. అందుకే ఆ గుర్తింపు అనేది ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎవరికి అదృష్టం ఉంటుంది అనేది పార్టీ నిర్ణయం. కానీ మీ జిల్లాలో ఒక్కసారిగా రూపురేఖలు మారుతూ ఉన్నాయి. మీరు చాలా కాలంగా చెప్తూ వచ్చారు పార్టీ ఈసారి కడపలో చూడబోతున్నారు, కడపలో ఏం జరగబోతుందో పులివెందుల పులి అన్నారు, దానికి ఒక దెబ్బ తగలబోతుంది అని మీరు చెప్తూనే వస్తున్న పరిస్థితి. అసలు అతను ఏ పని చేయలే, దరిద్రంగా ఆలోచన చేసి రైతులను, చేనేతలను, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, చివరికి మత్స్య కార్మిక పరిశ్రమను, కాంట్రాక్టర్లను, రియల్ ఎస్టేట్ను దెబ్బకొట్టడంతో అందరూ కలిసి అతన్ని దెబ్బకొట్టినారు. సో ఫైనల్గా ఇది ఇలా ఉండిపోతుందా? ఇంత పెద్ద మెజార్టీ రావడం, దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా చాలా పెద్ద స్థాయిలో ఉంటుందిగా. నేను గెలిచిన వెంటనే చెప్పిన మాట, మేము జగన్ మాదిరి తప్పు చేసి సమానం కాబట్టి మాకు కూడా దెబ్బ కొడతారు కాబట్టి మేము చాలా ధర్మంగా పనిచేయాల్సిందే, ఇది కట్టుబాటుగా ఉండాల్సిందే. ఈ రాష్ట్రం అమరావతి కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ఫ్యాక్టరీ కడపతో పాటు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అన్నీ క్లియర్ చేస్తేనే మాకు కూడా ధర్మం ఉంటుంది. రేషన్ కార్డులు మిస్ కాకూడదు, పెన్షన్లు మిస్ కాకూడదు. అదే కాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జాగ్రత్తగా చేయాల్సిందే, క్యాంపులు పెట్టాల్సిందే, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాల్సిందే. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలా, టూరిజం కావాలా, అన్నీ అయినప్పుడే సమన్వయంగా రేపు ఓటర్లు కూడా గుర్తిస్తారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.